అందరికీ నమస్కారం. అమ్మ ప్రసాద్. బ్రాహ్మణులు రాజకీయాల్లోకి రాలేరు. ఎందుచేతంటే కోట్ల రూపాయల ఎన్నికల ఖర్చులో నిజాయితీ కలిగిన బ్రాహ్మణులు, అక్రమ వ్యాపారాలు చేసి సంపాదించలేని బ్రాహ్మణులు రాజకీయాలలో నిలబడలేరు, ఎమ్మెల్యేలు కాలేరు, ఎంపీలు కాలేరు. మరి ప్రభుత్వాలు ఎమ్మెల్సీ, రాజ్యసభ లాంటివి ఇవ్వచ్చు కదా, మేధావులు కదా, చదువుకున్నవారు కదా, నిజాయితీగా ఉంటారు కదా. ఆ అవకాశం కూడా ఏ ప్రభుత్వాలు ఇవ్వట్లేదు. కానీ మొన్ననే ప్రారంభమైనటువంటి విజయ్ గారి పార్టీలో 2 బ్రాహ్మణులకి సీట్లు ఇవ్వటమే కాకుండా ఒక బ్రాహ్మణుడికి మంత్రి పదవి కూడా ఇచ్చారు. నిజంగా శిరస్సు వంచి విజయ్ గారికి, నాకంటా చాలా చిన్న అయినప్పటికీ కూడా శిరస్సు వంచి నమస్కరిస్తూ శతమానం భవతి అని హృదయపూర్వకంగా ఆశీర్వదిస్తూ, మరోసారి ఆయన గవర్నమెంటు పూర్తికాలం పదవిలో ఉండాలని ఆ భగవంతుని, నేను నమ్మిన దుర్గమ్మ తల్లిని ప్రార్థిస్తూ మరోసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అమ్మా ప్రసాద్.